అనేసి రివీల్ చేస్తున్నారు. మీరు మేము ఇచ్చిన సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది ఏమేం చేయాలి దీనికి సంబంధించి. మీరు మా ఆదేశాలను ఏ రకంగా మీరు ఫస్ట్ తయారు చేయడం, సాలరీ కాస్ట్ మేనేజ్మెంట్ అంతా రీజనల్ రెస్పెక్ట్ చేస్తున్నారా లేదా, మీ యాక్షన్ ప్లాన్ ఏంటి, ప్రతి గ్రామ పంచాయతీలో కానీ మున్సిపాలిటీలో కానీ యాక్షన్ ప్లాన్ ఏం తయారు చేస్తారు, ఆ యాక్షన్ ప్లాన్ సరిగ్గా ఇంప్లిమెంట్ చేస్తున్నారా లేదా, ఒకవేళ ఈ మద్దతు మీ ప్రోగ్రెస్ ఏంటి, మీరు ఈ మద్దతు ఈ నెలకు ఎంత టార్గెట్ పెట్టుకున్నారు చెత్తను లేకుండా చేయడానికి, లేకపోతే మీ యొక్క ట్రేడ్స్ క్లీన్ చేసుకోవడానికి, ఇతర పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడానికి మీరు ఏమేమి చర్యలు తీసుకుంటున్నారు, ఈ మంత్లో ఏమైనా టార్గెట్ పెట్టుకున్నారు, ఈ మంత్లో ఎంత మీరు అచీవ్ చేసినారు అనేది. అండ్ మున్సిపల్ ఎంప్లాయీస్ అందరికీ నమస్కారం. మరి ఈ సభ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే, మనకి 3 months బ్యాక్ గౌరవ సీఎం గారు రేవంత్ రెడ్డి గారు ఏర్పాటు చేసిన ఈ ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా మనము ప్రతి వార్డులో కూడా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దాని యొక్క ముఖ్య ఉద్దేశం మనందరికీ తెలిసిందే. అన్ని శాఖల వారు అంటే మున్సిపల్ శాఖలో ఉన్నటువంటి సమస్యలు, మరి పోలీస్ శాఖలో ఉన్నటువంటి ఫైల్స్ మూవ్మెంట్ కావచ్చు, మరి రెవెన్యూ శాఖలో ఉన్నటువంటి ఫైల్స్ కావచ్చు, ఏది కూడా పెండింగ్ ఫైల్స్ ఏమైనా ఉంటే అవన్నీ మూవ్మెంట్ చేసుకుంటూ సమస్యల పరిష్కారానికి అందరూ కూడా కృషి చేయాలి అని అఫీషియల్స్ అందరినీ ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో భాగంగా మనం వార్డులో సభలు పెట్టుకొని ప్రజల ద్వారా వచ్చిన ప్రతి ఒక్క సమస్యను కూడా మనం పరిగణలోకి తీసుకున్నాము. వాటిలో 99% ప్రతి ఒక్క సమస్య మీద అందరూ కూర్చొని దాని గురించి డిస్కస్ చేసుకొని దాన్ని ఏ విధంగా సాల్వ్ చేయాలి, సమస్య అంటే డ్రైనేజ్ సమస్య కావచ్చు, మంచినీళ్ళ సమస్య కావచ్చు, మరి ఎలక్ట్రికల్కి సంబంధించింది కావచ్చు, ఏదైనా సరే ఏ ఒక్క సమస్య ఉన్నా కూడా దాన్ని సాల్వ్ చేయడానికి ఇప్పటి వరకు ప్రయత్నం చేయడం జరిగింది. చాలా వరకు సాల్వ్ చేయడం కూడా జరిగింది. మరి ఆ కార్యక్రమంలో భాగంగా మరి మనకి గౌరవ సీఎం గారి ఆదేశాల మేరకు మరి మన లోకల్ ఎమ్మెల్యే మన సుదర్శన్ రెడ్డి గారి సూచనలతో ప్రతి ఒక్క కార్యక్రమాన్ని కూడా విజయవంతంగా పూర్తి చేస్తున్నాం. మరి ఈరోజు ముఖ్యంగా రాబోయేది వర్షాకాలం కాబట్టి పట్టణంలో జరుగుతున్నటువంటి ఇప్పుడు శానిటేషన్ విషయం మీద కూడా మన గౌరవ ఎమ్మెల్యే గారు ఆలోచించడం జరిగింది. రాబోయేది వర్షాకాలం కాబట్టి ప్రజలందరి ఆరోగ్యం ముఖ్యం కాబట్టి దానికి సంబంధించిన మీరు ఏ విధమైన యాక్షన్ ప్లాన్ తీసుకుంటున్నారని అడగడం జరిగింది మిమ్మల్ని. మేము వారికి అన్ని విధాలుగా మేమందరం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. కాబట్టి దాని మెయిన్గా శానిటేషన్ విషయంలోనే ముఖ్యంగా జాగ్రత్త తీసుకోవాలి. శానిటేషన్ బాగుంటే ప్రజలందరూ కూడా ఆరోగ్యంగా ఉంటారు. దీనికి సంబంధించి కూడా ప్రజల్లో చాలా వరకు అవగాహన వచ్చిందని చెప్పాలి. ఇంతకుముందు ఎక్కడైనా చెత్త వాసన రాకపోతే ఆ చెత్తను తీసుకొచ్చి రోడ్ల మీద ఎక్కువ శాతం పడేసేవాళ్ళు. కానీ చాలామంది ఈ మధ్యకాలంలో మాకు ఫోన్ చేయడం కావచ్చు, కమిషనర్ గారికి కావచ్చు, మరి శానిటరీ ఇన్స్పెక్టర్కి, జవాన్లకి ఎవరికో ఒకరికి ఫోన్ చేసి మరి మాకు చెత్త వాసన రావట్లేదు, మీరు పంపించాలి, చెత్త అంతా పేరుకుపోయిందని అడగడంలోనే మనకి ఒక అవగాహన ప్రజల్లో వచ్చిందనేది మనం గమనించవచ్చు. మరి వాళ్ళు అడగడము, మరి మేము వెంటనే స్పందించడం, ఆ శానిటేషన్ విషయంలో ఎక్కడ ఏ ఇబ్బంది లేకుండా చేయడానికి మేము కూడా మా వంతు కృషి మేము చేస్తూ ఉన్నాము. మరి అదేవిధంగా కాకపోతే కొంతమంది మాత్రం కొన్ని ఏరియాస్లో చెత్త వాహనం వచ్చినప్పుడు చెత్త వాళ్ళకి ఇవ్వకుండా తర్వాత రోడ్ల మీద వేయడం, లేదంటే డ్రైనేజీల్లో వేయడం జరుగుతూ ఉంది. ఆ డ్రైనేజీల్లో వేయడం వల్ల మొత్తం వాటరు అది చెత్త అంతా స్టాగ్నేట్ అయిపోయి దానివల్ల దోమలు ప్రబలి వర్షాకాలంలో అనారోగ్య సమస్యలు, ముఖ్యంగా మన ఇంటి ముందు ఏదైనా సమస్య ఉంది అంటే మనకే కదా ఇప్పుడు ఆరోగ్యం పాడైంది, మన పిల్లల ఆరోగ్యం పాడైతుంది, మన ఇంట్లో వాళ్ళ ఆరోగ్యం పాడైతుంది. కాబట్టి మన ఇంటి ముందు ఉన్న డ్రైన్ని మనమే శుభ్రంగా ఉంచుకోవాలి. శానిటేషన్ వాళ్ళు ఖచ్చితంగా వస్తారు, శానిటరీ వాళ్ళు చేయాల్సిన పని అంతా కూడా చేస్తారు. ఎక్కడైనా ఏదైనా ఇబ్బంది ఉన్నా కూడా ఒకరోజు చేయకపోతే మనకు ముఖ్యంగా ఈ అవగాహన ఉండాలి, ఉంది అని అనుకుంటున్నాము. మరి అదేవిధంగా ఇది ఆటోలు వచ్చినప్పుడు కూడా ప్రతి ఒక్కరు చెత్త ఆటోలకి చెత్తను అందించాలని గోదావరి పట్టణ ప్రజలందరూ, అదేవిధంగా రోడ్ల పైన చెత్త కుప్పలు ఎక్కడంటే అక్కడ ఉండకుండా మేము కూడా మా వంతుగా మున్సిపల్ శాఖ